నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హిందూపూర్లో వైసీపీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఇదెందుకు అంటే అక్కడ ఉన్నారే కానీ పేరుకి ఎమ్మెల్యే రారు, ఏదో చుట్టం చూపుగా అలా వచ్చిపోతుంటారు అన్నట్లుగా చెబితే దానికి అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మిగతా వాళ్ళు హర్ట్ అయ్యారు, వైసీపీ కార్యాలయం మీద దాడి చేశారు. మరి గతంలో కూడా ఇలాంటి ఏమైనా విషయాలకి కార్యాలయం మీద దాడి చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇప్పటికీ కూడా విమర్శిస్తున్నారు కదా. మరి ఈ విషయంలో వారు చేసింది ఎలా సబబు అవుతుంది? ఏం సబబు అవుతుంది? ఇప్పుడు ఒక సామెత ఉంది, 6 నెలలు అయితే వాళ్ళు వీళ్ళు అవుతారని. ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళగా రూపాంతరం చెందుతున్నారు. మీరు ఏం చెప్పారు లాస్ట్ టైము? రౌడీలు, గూండాలు తెలుగుదేశం కార్యాలయం పైన దాడి చేయడానికి వచ్చారు, బూతులు మాడుతున్నారు, వల్గారిటీ, ఇవన్నీ చెప్పారు కదా. 1.5 సంవత్సర కాలంగా ఒకసారి రికార్డులు తీసి చూడండి మీరు ఎలా తయారయ్యారు. ఇప్పుడు హిందూపురం అనేది మీ అడ్డా. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి అక్కడ ప్రతిపక్ష పార్టీ గెలవలేదు ఇంతవరకు. ఎన్టీ రామారావు గారు గెలిచారు, బాలకృష్ణ గారు గెలుస్తూనే ఉన్నారు. బాలకృష్ణ గారు సినిమా నటులు, ఆయన సెలబ్రిటీ. ఏ సెలబ్రిటీ కూడా తన నియోజకవర్గానికి రెగ్యులర్గా రాడు, అది చాలా మామూలు విషయం అది. ఓకేనా? మరి అదే కదా ఆయన అన్నాడు. ఆయన ఏం తప్పు మాట అన్నాడు? చుట్టపు చూపుగా వచ్చిపోతారు. అవును, చుట్టపు చూపుగానే వచ్చిపోతున్నారు. మీరు ఎప్పుడో నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏం లేదు. హిందూపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. విపరీతంగా బెంగళూరుకు వలస వెళతారు. హిందూపురం మీ హయాములో ఎప్పుడు 23లో పార్టీ పుట్టినప్పటి నుంచి మీ హయాంలోనే ఉంది కదా. మరి ఇప్పటికీ ఏమి డెవలప్ అయింది చెప్పండి? హిందూపురంలో అద్భుతమైన అభివృద్ధిని ఈ పార్టీకి మీరు ఏం సాధించారు? పెనుగొండలో కియా ఫ్యాక్టరీ అనే దాన్ని ఒకటి చెప్పుకుంటారు, కానీ అది కూడా హిందూపురం నియరెస్ట్ కాబట్టి. హిందూపురంలో మీరు ఏమి అద్భుతాలు సాధించారు చెప్పండి. మరి 40 ఏళ్ళుగా మీరు ఏం సాధించారు? మరి వాళ్ళు అన్నారని మీరు నేరుగా పార్టీ ఆఫీస్ మీద దాడికి పోయి అది పగలగొట్టి అవి చేసి ఇవి చేసి మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మీకు ఏం హక్కు ఉంది ఈరోజు మాట్లాడేదానికి? ఈ 1.5 ఇయర్గా మీరు ఏం చేశారు? మీరు బూతులు పెట్టారు, మీరు బూతులు తిడుతున్నారు. బాలకృష్ణ గారిని చుట్టపు చూపుగా వస్తారన్నందుకే మీరు అంత హర్ట్ అయిపోతే, సరే మీరు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, హిందూపురంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు మరి జగన్ని మీరు ఎన్ని మాటలు అంటున్నారు? తాడేపల్లిలో తప్పించి ఉంటాడంటారు, బెంగళూరు ప్యాలెస్లో తలదాచుకుంటున్నాడు అంటారు, అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అంటారు, సైకో అంటారు, ఏదో నార్సిస్టు ఏదేదో రకరకాల పదాలు పెట్టి పిలుస్తున్నారు. ఎన్ని? 1, 2, 3? ప్రతిరోజు ఆయన్ని ప్రతి వాళ్ళు విమర్శించేదే కదా. మరి మీరు చేసేది కరెక్ట్ అయినప్పుడు వాళ్ళు అప్పుడు చేసింది కూడా కరెక్టే కదా. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చినాడని మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు, ఓకే. ఇప్పుడు మీరు కూడా అదే చేశారు కదా. కాబట్టి తెలుగుదేశము, మాకు చంద్రముఖి సినిమాలో డైలాగ్ ఉంటుంది, గంగ పూర్తిగా చంద్రముఖిగా మారింది అని. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూడా తమ గతంలో ఏమైతే విమర్శించారో, గతంలో తాము ఏమైతే తిట్టారో, గతంలో తాము ఏమైతే వైసీపీని తూలనాడారో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా కన్వర్షన్లోకి వచ్చేసాయి. వాళ్ళు వైసీపీ పట్ల అదే చేస్తున్నారు. ఏవేవో కేసులు పెడుతున్నారు, ఇరకాటంలో పెడుతున్నారు, పోస్టింగులు పెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడే చేశారు. హిందూపురంలో అసలు ప్రతిపక్షమే లేదు. మీకెందుకు భయం? ప్రతిపక్షమే లేని చోటు హిందూపురంలో 40 ఏళ్ళుగా మీరే గెలుస్తున్న హిందూపురంలో ఇంకా మీరు హిందూపురంలో ఆకాశింత ప్రతిపక్షాన్ని కూడా బతకనీయకుండా చేయాలనే మీ ప్రయత్నం అనేది ఏమన్నా మూర్ఖత్వం కదా అది? సరే, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అక్కడ లోకల్గా ఉండే ఆ కార్యకర్తలు, నాయకులు లోకల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ మాట అన్నందుకు వాళ్ళకి ఇన్స్టెంట్గా వచ్చిన ఆ ఆవేశంతో ఆ పని చేసి ఉండొచ్చా? లేకపోతే అంత ధైర్యం అయితే జనరల్గా ఉండదు, అందులోనూ టీడీపీ పార్టీలో అయితే ఉండదని నేను అనుకుంటున్నది. మరి ఆ క్రమంలో ఇలా అన్నారు, మేము ఇలా దాడికి వెళ్తాము, మేము దాన్ని వ్యతిరేకించదలుచుకున్నాము, మా యాక్షన్ మమ్మల్ని తీసుకుమంటారా అని హైకమాండ్ నుంచి సపోర్ట్ తీసుకునే ఈ పని చేస్తుంటారా? హైకమాండ్ సపోర్ట్ అని అను కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఏదో చేయిస్తారని కానీ, లోకేష్ ఇలాంటివి ప్రోత్సహిస్తారని కానీ నేను చెప్పను. కానీ ఎందుకంటే తెలుగుదేశంలో ఒక డెమోక్రటిక్ కల్చర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని దౌర్జన్యాలు, గుండాయిజం ప్రోత్సహించినట్టుగా మనకు పెద్దగా తెలుగుదేశం రికార్డ్స్లో ఎక్కడ పెద్ద కనపడదు. కానీ కాలక్రమేణా అది కూడా పట్టు తప్పిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేయి దాటిపోతూ ఉంది. ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ అక్కడ కూడా రౌడీయిజము, గుండాయిజము, ఎమ్మెల్యేలు విపరీతమైన అవినీతి, ఎక్కడ చూసినా రచ్చలు, కొట్లాటలు, వాటాల దగ్గర గోలలు, గొడవలు, అంటే భ్రష్టు పట్టిపోయే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం సాగిస్తూ ఉంది. ఇప్పుడు మీకు అంత మెజారిటీ వచ్చింది కదా,
ప్రతిపక్షమే లేదు కదా, 11 సీట్లకు పరిమితం అయిపోయిన ప్రతిపక్ష పార్టీని మీరు పనిగట్టుకొని లేపి కాలు దువ్వి ఎలాగైనా సరే వైసీపీని లేచి కూర్చోబెట్టి నిలబెట్టి రేపు 29 ఎన్నికల నాటికి జగన్ అధికారంలోకి వస్తే తప్ప మేము నిద్రపోము అనే దిశగా మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? ఎందుకు జనానికి రోత పుట్టిస్తున్నారు? జనము మీరు చెప్పే అభివృద్ధి, మీరు చెప్పే లక్షల ఉద్యోగాలు, మీరు చెప్పే కోట్ల పెట్టుబడుల కంటే కూడా లోకల్గా మనశ్శాంతిగా ఉండాలి అని ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా జనం ఏమిటంటే వాళ్ళకి అట్మాస్ఫియర్ యాంబియన్స్ బాగుండాలి. అది బాగుంటే వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా సేఫ్టీగా ఉంటారు. ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి, మైండ్లో ఉంటాయి. అంటే తూలనాడే రాజకీయ నాయకులు, దౌర్జన్యం చేసే రాజకీయ నాయకులు, వాళ్ళ వ్యాపారాల్లోకి అడ్డు తగిలి అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు వీళ్ళందరినీ భరించలేరు జనం. కానీ తెలుగుదేశం ఇటువైపు ప్రయాణిస్తూ ఉంది. అది ఒక నష్టం జరుగుతూ ఉంది పార్టీకి. మరి చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉందా, లోకేష్ గారైనా దాన్ని కంట్రోల్ చేస్తారా? బాలకృష్ణ గారు ఏమనాలి వెంటనే దాన్ని, ఆ దాడి న్యాయం కాదా, మీరు ఏం చేశారు, మీరు ఏమైనా మెంటలా, మీకు ఎందుకు చేశారు దాడి అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ పార్టీ దాడి చేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. అది కదా చేయాల్సింది. పోయినసారి జగన్ అది చేయకనే కదా కోరి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఆయన జ్యోతి రమేషన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన ఏం చేశాడు? అందరినీ ఎంకరేజ్ చేశాడు. తిట్లు తిట్టే వాళ్ళని, దౌర్జన్యాలు చేసే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి 11 సీట్లకు వచ్చాడు. 29లో మీరు కూడా సేమ్ రూట్లో ప్రయాణించదలుచుకుంటే ఎవరు చేసేది ఏముంది? చరిత్ర నుంచి ఎవరేం నేర్చుకోరు కదా, సేమ్ రిపిటేషన్సే కదా అంతా మనకు. రైట్. సో చూద్దాం మరి, అంటే ఎవరిదన్నా రియాక్షన్ బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతారు అని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ఆయనేమి ప్రతి దాంట్లోని వచ్చి మాట్లాడడం మనం చూడట్లేదు. ఆయన నియోజకవర్గం కదా, మరి ఆయన మాడకపోతే ఎవరు మాడతారు? ఏం మరి, అంటే ఆయన దీన్ని సమర్థించితేనేమో ఒకలా ఉంటుంది, వ్యతిరేకిస్తే ఇంకోలా ఉంటుంది. అందుకని సైలెంట్గా ఉంటారేమో అని నా అభిప్రాయం. ఉండకూడదు. మీరు సినిమా నటులుగా మీరు ఏమైనా చేసుకోండి, మీ అభిప్రాయాలతో నిమిత్తం లేదు. కానీ రాజకీయాల్లో మీరు చాలా స్పష్టంగా ఉండాలి. రాజకీయాల్లో మీరు ఒక నాయకుడు, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి. మీరు మీ నియోజకవర్గంలో ఏం జరిగినా దాని మీద రియాక్ట్ కావాలి. అది బేసిక్ రూల్, అది ఎమ్మెల్యేకి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.